హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబల్స్. నేను మీతో చెన్నై సుధా. మన నేటికి చేయబోయేది రాహుల్ పిండితో పిట్టు చేయబోతాము. ఏం లేదు, రాహుల్ పిండి ఎత్తుకుని దాంట్లో కొంచెం వామ్ వాటర్ పోసి బాగా మనం పిసిగేసి దాన్ని ఆబ్రీలో ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు ఉడకపెట్టి ఎత్తేసి చేయబోతాము. అంటే ఎట్ట చేసేది చూద్దాం. ముందు వచ్చి మనం నీళ్ళు 1 టంబ్లర్ పోసి ఉన్నాను. నీళ్ళు వచ్చి మనం నిండా తెల్లవద్దు, లైట్గా వామ్ అవుతుంది చాలు. పిండి వచ్చి ఒక 180 గ్రామ్ రాహుల్ పిండి ఎత్తుకుంటాను. నీళ్ళు చూసినంటే మనకు చేయి పెడితే ఇట్లా వాముగా ఉండే அளவுకు ఉంటేనే చాలు. మనకు చూసారా, అదే కరెక్ట్గా ఉంది. మనకు ఇప్పుడు 180 గ్రామ్ పిండి ఎత్తున్నాను. దీనికి సరిపడిన ఉప్పు కొద్దిగా వేసుకోండి. మనం వచ్చి నీటికి కారపిట్టుదా చేయబోతాము. నీళ్ళు వచ్చి సల్లి ఉడ్చుకోండి. పిండి వచ్చి నేనే ఎలా చేస్తాను చూడండి. ఇప్పుడు మనం చూడబోతాము. నిండా వచ్చి నీళ్ళు పోసిరకూడదు, అట్నే మనం నీళ్ళు కొద్దిగా సల్లిదా మనం పిండి పెసరాల. అంటే నిండా గడ్డగా అయిపోయినట్ట బాగుండదు. అట్లా పిండి తేమ అవుతూనే చాలు. చూసారా, ఎక్కువ కొద్దిగా నీళ్ళు పోసుకుంటాం మనం. కొద్దిగా నీళ్ళు చల్లి ఉడ్చుకోండి, పోసిరగండి నీళ్ళు. ఇప్పుడు వచ్చి ఈ రంగు చూసినట్ట మనకే తెలిసిన రాహుల్ పిండి బాగా రంగు మారను. సో ఇప్పుడు మనకి ఇదే వచ్చి మనకు కరెక్ట్ అయిన పదంగా ఉన్నాం. దీన్ని వచ్చి మనం బాగా పెసరేసి ఆబ్రీలో వచ్చి మనం స్టీమర్లను లేదు ఇడ్డన తట్లను పెట్టి మనం ఉడకపెట్టి ఎత్తుకొచ్చును. చూసారా, ఇది వచ్చి పదం వచ్చి మనకు కరెక్ట్గా రావాలి. ఆ పిండి పదం అప్పుడుదా బాగా ఉన్న గడ్డలు ఈ విధంగా ఉన్న మనం 2 గడ్డలు ఉండేటప్పుడు మనం పగల కొట్టి ఉడ్చుకొచ్చును. బాగా రాహుల్ పిండిటనే అట్టదా ఉన్న. కొంతమందికి ఆ గడ్డలు పెట్టలేదంట. మనం వచ్చి దాని పిండి వచ్చి మనం జల్లడ పెట్టుకోవచ్చును. నేను వచ్చి నేటికి ఇట్టదా ఆబ్రీలో ఉడకపెట్టపోతాను. బాగా కొద్దిగా 2 ఉంటా మనం పగల కొట్టి ఉడ్చుకొచ్చును పిండిని. చూసారా, ఇప్పుడు నేను ఆబ్రీలో ఉడకపెట్టి ఎత్తుకుపోతాను. ఇది వచ్చి స్టీమర్లో పెడుతున్నాను. నీళ్ళు పోసేసి ఈ విధంగా పెట్టేసి పైన ఒక తెలుపు కూడా వేసేసి పిండి పెట్టేయండి. ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు ఉడికితేనే చాలు మనకు. చూసారా, నేను ఇప్పుడు ఇది స్టీమర్లో పెట్టి ఉడకపెట్టుతాను. అయిపోయింది 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు. పిండి చూడండి, మనకు పిండి వచ్చి బాగా ఉడికిపోయింది. ఈ పదాల్లో ఉంటేనే మనకు రాహుల్ పిట్టు బాగా వచ్చిన. తాళం పెట్టుకుంటాం. కడాయి పెట్టుకోండి. నూనె ఒక 2 చెంచా పోసుకోండి. ఆవాలు ఒక 1/2 చెంచా వేసుకోండి. శనగపప్పు మినపప్పు వచ్చి ఒక 3/4 చెంచా వేసుకుంటా, 2 కలిసి. దీని వచ్చి చూసినట్ట తాలింపుకు నేను 2 పెద్ద ఉల్లిపాయ ఎత్తుండాను, 2 పచ్చిమిరపకాయ, కొద్దిగా కరివేపాకు. ఉల్లిపాయ వచ్చి ఎక్కువ వేస్తా బాగా రుచి ఉంటుంది. ఆవాలు బాగా పగలని ఇది ఒక గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చిన తర్వాత మనం ఉల్లిపాయ వేసుకుంటాం. చూసారా, ఇది వచ్చి బాగా హెల్దీ ఫుడ్ కూడా. స్నాక్స్ లాగా మనం ఈవినింగ్ టైంలో పిల్లకాయలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మనం వేయవచ్చును. పిల్లకాయలకు బాగా మంచి హెల్తీగా ఉన్నాం. ఇది వచ్చి దీంట్లో వచ్చి నేను ఒక 2-3 చెంచా తురిమిన క్యారెట్ వేయపోతాను. ఇది వచ్చి ఆప్షనల్ దా, మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే వదిలేయండి. మనకి క్యారెట్ వేస్తా బాగా రుచి ఉన్ను. ఇది ఒక 30 సెకండ్ వేయప్పుడు అవన్నీ చూడండి. ఒక 3 చెంచా క్యారెట్ వేస్తే చాలు. ఇది కూడా ఒక 30 సెకండ్ బాగా వేయించని. ఇప్పుడు ఉల్లిపాయ కావాల్సిన ఉప్పు మట్టు వేసుకోండి, ఎలాంటే మన పిండిలోనే వచ్చి కొద్దిగా ఉప్పు వేసి ఉండాము. బాగా వేయించుకోండి. ఇప్పుడు ఒక 30 సెకండ్స్ ఉంటేనే చాలు. మనం పిండి మొత్తం వేసుకుంటాం. ఉడకపెట్టిన రాహుల్ పిండి బాగా మొత్తం కలిసేట కలిపిడ్చుకోండి. ఇప్పుడు నేను కొద్దిగా నీళ్ళు చల్లుతాను. ఎందుకంటే మనకు వచ్చి ఉడకపెట్టిన తర్వాత పిండి కొంచెం డ్రైగా ఉన్ను, బాగా మెత్తగా ఉండేదానికోసం నేను నీళ్ళు చల్లుంటాను. ఉరిగే చేతిలో ఒక 3 చెంచా ఉంటే చాలు నీళ్ళు. ఆ విధంగా మనం నీళ్ళు చల్లుకోవచ్చు. కొంచెం మెత్తగా కావాలని వేసుకుంటాను. కొబ్బరి వచ్చి ఒక 3 లేదంటే ఒక 4 చెంచా ఉంటే చాలు. కొబ్బరి వేసేసి మొత్తం కలిసేట కలిపిడ్చుకోండి. కొబ్బరి వేసిన తర్వాత 2 చేపలు మనం వేయించొద్దు, పొయ్యి ఆర్పేస్తాం. ఆర్పేసి ఆ ఉడకలనే మనం చూడండి, ఆ ఉడకలనే ఉంటేనే చాలు కొబ్బరి. మనకు రాహుల్ పిట్టు రెడీ.
ఒక ప్లేట్లో మార్చుకుంటాం. రుచి అయిన రాహుల్ పిట్టు రెడీ. నేను రాహుల్ పిట్టు ఎలా చేసాను చూస్తుంది. దీంట్లో చూసినంట నిండా కాల్షియం ఉంటుంది. అది మటు లేకుండా డయాబెటీస్ ఉండేవాళ్ళు వారానికి ఒక 2 సార్లు తినాల. ఎత్తంటే ఇక చాలా మంచిది. కాల్షియం చూసినంట మనకు ఒంటికి లేకుండా మన ఎముకకు బాగా బలం ఇస్తుంది. ఇప్పుడు పిల్లలకు కూడా చూస్తారంట చిన్నప్పటి నుంచే మనం ఈ రాహుల్ ఇచ్చి మనం అలవాటు చేసుకున్నాలా. మీరు కూడా చేసేసి కమెంట్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.